సపోర్ట్ చేయాలని వ్యక్తి ఇదిగా మాట్లాడాలి, అంతేగాని సీఐ గారి గురించి అలా అనుచిత వ్యాఖ్యలు మేము ఖండిస్తాము. ఆ సీఐ గారు మాకు కృష్ణలంక రావడం వలన గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కృష్ణలంక కరకట్ట కాడి నుంచి మొదలు పెట్టుకుంటే గురుపుషిత్తానగర్ వరకు గంజాయి బ్యాచ్నే కానీ బ్లడ్ బ్యాచ్నే కానీ వాళ్ళ గుండెల్లో నిద్రపోయాడు. అలాంటి వ్యక్తి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, ఏ పోలీసు అండి? 24 గంటలు ఇంటూ 7 పనిచేసే వ్యక్తి అది సీఐ గారు నాగరాజు గారు ఒక్కడేనండి. పొద్దునంతా యూనిఫామ్ వేసుకొని గవర్నమెంట్కి సేవ చేస్తే నైట్ బాబు యూనిఫామ్ ఇప్పి ప్రజల కోసం సేవ చేసే వ్యక్తి నాగరాజు గారు అండి. అలాంటి నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సమాన విషయమైనా కాదు, అది మేము ఖండిస్తాము. సీఐ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు కట్టడం కూడా అది దుర్మార్గం. మీరు ఖండించుకొని ఎవరు ఏంటనేది మీరు చూసుకోవాలి. ఇలా లాండ్ ఆర్డర్ వ్యవస్థ ఇలా దుర్వినియోగం చేస్తే ఇలాంటి సీఐల మీద కేసులు కడితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా బతకలేరు. మీరు అది నిర్ణయించుకొని మీరు గవర్నమెంట్ వారు సీఐ గారిని నిర్దోషిగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతాం, డిమాండ్ చేస్తాం. మా ప్రజా సమస్యలను తెలుసుకునే వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వ్యక్తి వచ్చి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజల దుర్వినియోగం ఇది చేయకుండా ప్రజలు కాపాడే వ్యక్తి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకడే. అది పోలీస్ డిపార్ట్మెంట్లో హోంశాఖలో ఉన్న సీఐ గారు నాగరాజు లాంటి వాళ్ళని. ఇదే రాణిగారి తోటలో నా చిన్నప్పుడు నేను పల్లపరాజు గారిని చూశాను. ఆ పల్లపరాజు గారిని ధీటుగా తర్వాత మళ్ళీ చూడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సీఐ నాగరాజు. అలాంటి సీఐ నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు మీరు ఎప్పుడూ చూడకూడదు. అందుకనే మీరు ఖచ్చితంగా తగిన న్యాయం చేకూర్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున. నా పేరు సాయి అండి.